అంటే కొన్ని అసంభవమైన కార్యాలు జరగాల్సి వచ్చినప్పుడు, ఈ స్టేట్మెంట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎట్లాగే నెట్లో ఉంటుంది. అసంభవమైన కార్యాలు భూమి మీద జరగాల్సి వచ్చినప్పుడు, కొన్ని అసంభవమైన కార్యాలు దేవుని ప్రణాళిక కొరకు జరగడం అవసరమైనప్పుడు, భక్తుడు నమ్మాల్సి వచ్చినప్పుడు, వాడు ఎంత భక్తుడైనా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది అసంభవం, అంతకు ముందు ఎప్పుడు జరగలే, తర్వాత ఎప్పుడు జరగలే. అతడు నమ్మాల, నమ్మితేనే పని జరుగుతుంది. అప్పుడు నమ్మడానికి శక్తిని దేవుడే ఇస్తాడు. అది విశ్వాసమను వరం. ఓకే. అటువంటిదే ఇంకో చక్కని ఇన్సిడెంట్ ఏంటంటే యెహోషువ ప్రార్థన. సూర్యుడా నువ్వు నిలువు, చంద్రుడా నువ్వు నిలువు అని ప్రార్థన చేశాడు. ఎవడైనా అటువంటి ప్రార్థన అంతకు ముందు ఎవడైనా చేశాడా? ఆ తర్వాత ఏం చేశాడా? ఓన్లీ వన్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. అలాగా గ్రహ పరిభ్రమణము స్తంభించింది అనేది ఇవాళ ఖగోళ శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు. ఒక 24 గంటలు మిస్ అవుతుంది. ఇన్ని పరిభ్రమణాలలో ఒక పరిభ్రమణం మిస్ అయింది అని ఇంటర్నెట్లో కూడా మనకు సమాచారం ఉంది. మరి మనం చేయగలం అట్లాగా? ఎవరైనా ఎప్పుడైనా ఇంకెవడైనా చేశాడా? లేదు, చేయలేదు. ఆ రోజు ఆ అద్భుతం జరగడం అవసరం. దాని కొరకు ప్రార్థన చేయాలంటే ఎంత మహాభక్తుడైనా చేయలేడు. మరి వాడు ప్రార్థన చేయాలంటే నమ్మాలి. నమ్మాలంటే అంతకు ముందో తర్వాతనో ఎవడో ఎప్పుడు చేసి ఉండాలి. అంతకు ముందు ఎవరు చేయలేదు, తర్వాత ఎవరు చేయలేదు కనుక ఇతడు నమ్మడానికి ఆస్కారం లేదు. మరి నమ్మడానికి దేవుడే అతనికి శక్తిని ఇవ్వాలి. కనుక సాధారణంగా మనము ఇప్పుడు మీరు నేను ఇంకెవరైనా అలాంటి ప్రార్థన అయితే చేయలేము. కానీ యెహోషువ చేశాడు. సూర్యుడు నిలువు, చంద్రుడు నిలిచిపోయారు అంతే. దేవుడు అద్భుత కార్యం చేయటానికి యెహోషువలో ఒక వరముగా, ఒక గిఫ్ట్గా ఆ విశ్వాసాన్ని ఇచ్చాడు. అట్లాగే చాలా ఉన్నాయి. హిజ్కియా బ్రతికినప్పుడు కూడా సూర్యుని నీడ వెనక్కి జరిగిపోయింది. అంటే ఇట్లా వస్తున్నటువంటి సూర్యుడు ఇట్లా ఉన్నాడు, భూమి ఇలా వస్తూ మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళింది అన్నమాట. నీడ కూడా వెనక్కి వెళ్ళింది. ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ ఇట్ డిడ్ హ్యాపెన్. ఇట్ హ్యాపెన్ రియల్లీ. ఇట్స్ నాట్ పాసిబుల్, కానీ జరగనైతే జరిగింది. మరి అంత గొప్ప విశ్వాసము జరగాలి. అడిగితే హిజ్కియా అడిగాడు. అడిగితే దేవుడు సరే నువ్వు అడిగింది నేను నెరవేరుస్తాను. ఇట్లాగా చాలా ఉన్నాయి బైబిల్లో. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరు అడగని విషయాలు దేవుని దగ్గర అడిగి పొందిన భక్తులు. ఆ అద్భుతాలు చేయటం దేవునికి అవసరం, లోకానికి అవసరం, దేవుని ప్రణాళికకు అవసరం. అయితే దాని కొరకు ఎవడైనా ఒక భక్తుడు అడిగితేనే తప్ప దేవుడు చేయడానికి వీల్లేదు. ఇది సైతాన్ రాజ్యం. ఎవరు అడగాలంటే అంత విశ్వాసం వాళ్ళలో ఉండాలి. అది బిగినింగ్ పాయింట్. దేవుడే తనలోని అంశను, ఒక విశ్వాసము అనే చిన్న అంశను ఆ భక్తుని హృదయంలో పెట్టాడు. అసలు వాళ్ళకే తెలియకుండా ఆ ప్రార్థన చేసేసారు. నిండు నమ్మికతో అడిగారు కనుక కార్యం జరిగిపోయింది. సో ఈ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇందులో విశ్వాసం ఏదైతే ఉందో అది మనము క్రీస్తు స్వభావాన్ని ధరించుకొని ఆయనను అనుకరించి ఆయనలాగా ఆలోచించి మన మనోభావాలు ఆయనలాగా మనం మలుచుకొని దేవునికి సమర్పించే క్రైస్ట్ లైక్ క్యారెక్టర్, అది ఆత్మఫలం. క్రీస్తు యొక్క సారూప్యంలో ఉన్న స్వభావం, అది ఫలం. దేవునికి సమర్పిస్తున్నాం.
అందులో విశ్వాసం అది మనము ప్రయాసపడితే మనం నమ్మలేనివి నమ్మడానికి మనం ఒక విశ్వాసాన్ని మనలో పుట్టించుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కానీ అద్భుత కార్యములలో కొన్ని మరీ విశేషమైన అద్భుతాలు జరగడానికి అందుకు తగిన విశ్వాసం మనం కలిగి ఉండడానికి దేవుడిచ్చే సామర్థ్యము పేరు విశ్వాసం అనే కృపావరం. ఓకే, అది క్లారిటీ.